రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు కొనసాగుతోంది. 9 మందికి కేబినెట్లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. రేపు సిద్ధంగా ఉండాలని కొందరికి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరగొచ్చని ఊహాగానాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 11:30 కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు రాజ్భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు చేస్తున్నారు. 9 మందికి మంత్రిమండలిలో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. సామాజిక వర్గాలు, అనుభవం, పార్టీకి విధేయత, కొత్త జిల్లాల వారీగా సమీకరణలు చేసి జాబితా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బీసీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్, జగిత్యాల జిల్లా నుంచి సీనియర్ ఎస్సీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవులు దాదాపు ఖాయమయ్యాయి. వనపర్తి జిల్లా నుంచి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా నుంచి ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్, నిర్మల్ జిల్లా నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, జనగాం జిల్లా నుంచి సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, సూర్యాపేట జిల్లా నుంచి జగదీష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్లు ఖరారైనట్లు తెరాస వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్ జిల్లా నుంచి ఈటల రాజేందర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే చివరి నిమిషంలో కీలక మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరికి ఇప్పటికే సీఎం కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రకరకాల ఊహాగానాల నేపథ్యంలో కొందరు కేసీఆర్ను కలిసినట్లు సమాచారం. గత మంత్రివర్గంలోని కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి, నాయని నరసింహారెడ్డి, జోగు రామన్న, పద్మారావు, లక్ష్మారెడ్డిలకు ఈ విస్తరణలో అవకాశం లేనట్లేనని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి విస్తరణతో పాటు సుమారు 15 మందిని పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులుగా నియమించే ఆలోచనలో ఉన్నారు. రేపు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల పేర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు సీఎం ఒక్కొక్కరికి స్వయంగా ఫోన్ చేసి చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, సీఎం ఇప్పటి వరకు ఏ నేతలకు ఫోన్ చేశారు? మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? రేపు ఉదయం 11:30 రాజ్భవన్ లో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికీ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక కొత్త మంత్రులు ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఉత్కంఠ కూడా వీడిపోతుంది. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం రేపు ఉదయం 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. 10 మంది మంత్రుల్లో కొత్త పాత మేళవింపుతో ఈ మంత్రివర్గం ఉండనుంది. పాత వాళ్ళకి చూసుకుంటే, గత మంత్రివర్గంలో పనిచేసిన వారిలో చూసుకుంటే ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలకు మరోమారు ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్ లో స్థానం కల్పించినట్టు మనకు సమాచారం. అటు కొత్తగా మంత్రివర్గంలోకి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, చామకూర మల్లారెడ్డితో పాటు ఇతరులు ఉన్నట్లు తెలిసి మొత్తంగా 10 మంది ఉన్నారు. జిల్లాల వారీగా చూసుకుంటే ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, కరీంనగర్ నుంచి కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, రంగారెడ్డి నుంచి మల్లారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నల్గొండ నుంచి జగదీష్ రెడ్డి వీరున్నారు. మొత్తంగా 10 మందితో రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించిన తెలుస్తుంది. మొదటి నుంచి కూడా పేర్లన్నీ దాదాపుగా 9 మంది మంత్రులు ఖాయమంటూ మొదటి నుంచి కూడా వస్తున్నాయి. తాజాగా కొద్దిసేపటితో మనకు అందిన సమాచారం ప్రకారం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు కల్పించిన సమాచారం. ఈ మేరకు ఒక్కొక్కరికి ఎవరైతే రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వారందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలుపుతూ మంత్రివర్గంలో పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వారందరికీ సూచించిన సమాచారం ఉంటుంది. రాకేష్, ధన్యవాదాలు రఘువర్ధన్.